అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. మనం శ్రీ గురు చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభుడి గురు చరిత్ర చెప్తున్నాము. దాంట్లో అధ్యాయం 8. శ్రీపాద స్వామి ఒక కుపుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ చేత శివపూజ యావజ్జీవితము చేయించి మరుజన్మలో ఆమె గర్భాన తామే అవతరించి సంకల్పించాడు. అలా ఎందుకు సంకల్పించాడండి అంటే, మహాత్ములు ఏం చేస్తారు అని అంటే, లోక కళ్యాణం కోసం వాళ్ళు చేసిన ఏదైతే సాధన ఉందో ఆ శక్తి కూడా మళ్ళీ ఒక అంటే ఇంకొక శరీరంతోటి మళ్ళీ ఇంకొంచెం అవతరించడానికి ముందే సంకల్పించేసుకుంటారు. ముందే సంకల్పించి దీని తర్వాత మనకులాగా మోక్షం కావాలి, ఏం పని చేయకుండా మోక్షం కావాలని అనుకోరండి. మనం ఏంటంటే ఇంకేం చేయక్కర్లేదు, ఈ పూజ చేస్తే మోక్షం వచ్చేస్తుంది, లేకపోతే ఇది చేస్తే మోక్షం వస్తుంది, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తే మోక్షం వస్తుందని ఎక్కడో పుస్తకం చదివితే ముందు అది పరిగెడతాం. సో అలా అలా చెయ్యరు వాళ్ళు. ముందే నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకుని అంటే లోపల ఆ సేవా తత్పరత, లేకపోతే భగవంతుడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని మనం మనం తీసుకుని చెయ్యటము, ఇవన్నీ వాళ్ళ బుద్ధిలో బలంగా ఉంటాయి. అందుకని ఆయన ఆ ఒక ఒక పుత్రవతి అయిన బ్రాహ్మణ స్త్రీ ఒక ఆవిడ శివపూజ అవజీవం చేయించి మరు జన్మలో మళ్ళీ ఆమె గర్భాన్న తామే అవతరించి సంకల్పించాడు. సద్గురువుని ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం. అలా కాక మనకై మనమే ఆచరించే పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ సద్గురువుని ఆశ్రయించింది, శ్రీపాదుడు ఆవిడ చేత అన్ని చేయించాడు కాబట్టి ఆవిడ గర్భం శుద్ధి అవ్వడం, దీనికి అది మీనింగ్. ఆవిడ గర్భం శుద్ధి అంటే ఆ గురువు ఏది చెప్తే అది చేసింది. శ్రీపాదుడినే గురువు అనుకుంది కాబట్టి శ్రీపాదుడు ఏం చెప్తే అది చేసింది. ఆవిడతో శివపూజ చేయించాడు. చేయించినప్పుడు ఆవిడకి సంకల్పం వచ్చింది ఆయనకి, ఓ ఈ గర్భం శుద్ధి అయింది కాబట్టి ఈ గర్భాన్ని నేను ఆశ్రయించవచ్చు అని ఆ అవతారాన్ని ముందే డిసైడ్ అయ్యాడు. అంటే ఒక సద్గురువుని మనం కనుక ఆశ్రయిస్తే ఆ అనుగ్రహంతో ఒకవేళ పూజ చేసినా కూడా అది చాలా ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ కార్యాలు ఒకవేళ ఏదైనా కార్యాలు చేసిన ఇప్పుడు ఒక గురువు ఏదో ఒక కార్యం చేయకుండా గురువులు ఉండరండి. వాళ్ళ కార్యాలు చేస్తుంటారు. ఆ కార్యాల్లో మనం పాల్గొన్నప్పుడు కూడా ఆ విశేష ఫలితం మనకు వస్తుంది. అలా కాకుండా ఆ గురువు స్వార్థపరుడైనప్పుడు మనం ఆ స్వార్థంలో మనం పాల్గొన్నప్పుడు ఆ స్వార్థం కూడా మనం పంచుకుంటాం. మరి ఎలాగండి గురువు ఎలా తెలుస్తుందంటే, నీకు స్వార్థం లేనప్పుడు నీకు సరైందే ఎదురుపడుతుంది. ఇక్కడ గురువు చెడ్డవాడా, లేకపోతే పని చెడ్డదా, లేకపోతే ఇది మంచిది కాదు అది మంచిది కాదు కాదు. నువ్వు నిస్వార్థంగా ఉన్నప్పుడు ఈశ్వరుడు ఆ నిస్వార్థానికి తగిన కార్యాన్ని నీకు అందిస్తాడు. జనం అందరూ ఏమనుకుంటారంటే, అబ్బా మేము ఎంతో కష్టపడి దానం చేసాము, లేకపోతే ఎంతో కష్టపడి మాకేం తెలుసండి వాళ్ళు ఏం చెప్పారో అది చేసామని అంటారు. కానీ మనం మన సంపాదన నిజాయితీదై ఉండాలి, మన మనస్సు నిర్మలంగా ఉండాలి, హృదయం శుద్ధై ఉండాలి. ఉంటే నీచే ఏది చెయ్యబడినా అది సద్గురువు దగ్గరికే వెళుతుంది, అంటే మంచి మంచి పని వైపుకే వెళుతుంది. కాబట్టి మన అలా కాకుండా మనమే పూజ ఆచరించామనుకోండి, ఫలితం ఎలా ఉంటుంది? ఉంటుంది, దాని ఫలితం లేకుండా ఎక్కడ ఉంటుందండి? అది సామాన్యంగా ఉంటుంది. విశేష పూజలకి సామాన్య పూజలకి తేడా ఉంది కదండి. అలాగే ఆ ఒక ఒక ఉపాసనకి మళ్ళీ సామాన్య పూజకి తేడా ఉంది. అలాగే మనం చేసిన దానికి మహాత్ములు చేసే కార్యాలకి తేడా ఉంది.
ఇప్పుడు మనం భోంచేయడానికి మహాత్ములు భోంచేయడానికి తేడా ఉందండి. అదేంటంటే అందరినీ కలిపి ఒకే బంక్తులు కూర్చోబెట్టారు కదా. ఆయన అవే పదార్థాలు తిన్నాడు, నేను అదే పదార్థాలు తిన్నాను. తేడా ఏంటని మీరు అడుగుతారు. మనం దాన్ని ఆహారం కింద తింటాము, ఆలోచనేమో ఆ రుచుల మీద ఉంటుంది. లేకపోతే కనుక దాన్ని మళ్ళీ ఎలాగా తినాలన్నట్టు ఉంటుంది. ఇలా మన భావజాలం వెళ్ళిపోతూ ఉంటుంది. మహాత్ములు దాన్ని ప్రసాదం కింద స్వీకరిస్తారు, ఈశ్వర ప్రసాదం కింద స్వీకరిస్తారు. అది ఆహారము పదార్థం కింద చూడరు కాబట్టి అది ప్రసాదం అయితే ప్రసాద బుద్ధితో ఉన్నారు. దాని తరంగాలు అలాగే ఉంటాయి. తీసుకున్న ఆహారం పచామ్నాయం అయినప్పుడు పవిత్రంగా పచామ్నాయం అవుతుంది. ఆలోచన లేకుండా ఆహారము ఏమవుతుందంటే పవిత్రతని సంతరించుకుంటుంది. ఇప్పుడు అదే ఆహారాన్ని మీరు దేవుడి దగ్గర పెట్టినప్పుడు మీరు కళ్ళకద్దుకుని ప్రసాదం కింద స్వీకరిస్తున్నారు. అది చిన్న పిసరు కూడా మనకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇంత కంచంలో అన్ని రకాలు హోటల్కి వెళ్ళి ఇన్ని రకాలు తింటాం మనం. అదేం పెద్ద బలాన్ని అనిపించదు. అలా మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో కర్మలు వాళ్ళు చేసే పనుల్లో మనం పాల్గొన్నప్పుడు ఆ సాన్నిధ్యంలో మనకి సత్వగుణాన్ని విశేషంగా వృద్ధి వచ్చేస్తుంది. అప్పుడేం కోపం రాదు, అప్పుడేం చిరాకు రాదు, అప్పుడు ఒళ్ళు నొప్పులు కూడా రావు, ఏం బాధ అనిపించదు. ఎంత పనైనా చేయగలుగుతున్నాం. ఎంత పనైనా ఎందుకు చేయగలుగుతామండి? సత్వగుణం ఉంటుంది కాబట్టి. వాళ్ళ సమక్షం యొక్క వైబ్రేషన్స్, తరంగాలు, వాళ్ళ యొక్క శాంతి, వాళ్ళ నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఇవన్నీ కలిపి మనని అగ్రెసివ్ లేకుండా, మన గుణాలు లేకుండా, మనకున్న సత్వగుణం ఆ పాజిటివ్కి పైకి లెగిసి మనము చాలా ఓపిక వస్తుంది. ఇక్కడ అందరూ ఆశ్రమంలో పనిచేసేటప్పుడు కూడా అందరూ చెప్తూ ఉంటారు, ఎండలో పనిచేసినా ఏం అనిపించదమ్మా, ఇక్కడ ఒళ్ళు నొప్పులు రావు, ఏం అనిపించదు. ఈ చుట్టూ వాతావరణము అంటే ఈ చుట్టూ శుద్ధి అయి ఓంకారంతో శుద్ధి అయి ఉంటుంది. ఇక్కడ సాంగత్యము సత్వంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పొద్దునుంచి రాత్రి వరకు 75 ఏళ్ళైనా ముసలోళ్ళైనా శుభ్రంగా పనిచేయగలుగుతారు. తినే ఆహారం చాలా తక్కువ, కానీ ఆ విశేషంగా ఆ కర్మ చేయగలుగుతున్నారంటే ఎలా చేయగలుగుతారండి? కాబట్టి ఇక్కడ సత్వాది గుణ ప్రాబల్యం చేత చేసిన పని యజ్ఞమవుతుంది, తపస్సు అవుతుంది. అందుకని యజ్ఞ దాన తప కర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెప్తోంది. కాబట్టి అందుకే తత్వదర్శి అయిన సద్గురువులు ముముక్షువులను ఆశ్రయించి తీరాలని భగవద్గీత భగవద్గీతకు హృదయమని చెప్పదగిన తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకం చెప్తుంది. ఆ శ్లోకంలో తప్పనిసరిగా భగవద్గీతలో ముముక్షుల్ని ఆశ్రయించమని చెప్తుంది. మూఢుడైన ఒక బ్రాహ్మణ బాలుణ్ణి శ్రీపాద స్వామి ఆత్మహత్యా ప్రయత్నం మాన్పించినట్లే శ్రీ అక్కలకోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆదరించారు. తర్వాత శ్రీపాద స్వామి అస్తకమస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూఢ బాలుణ్ణి వేదాంగ పారంగతుణ్ణి చేసిన లీల కూడా అతిశయోక్తేం కాదు. దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్ర 1856, 1876లో అట్టి లీల ఉండటం కూడా గమనార్హం. శ్రీపాద స్వామి చేసిన ఇట్టి అద్భుత లీలల్ని 8, 9, 10 అధ్యాయాల్లో ఇంకా చూడవచ్చు. ఒక బ్రాహ్మణ బాలుడు ఆత్మహత్య చేసుకుంటుంటే శ్రీపాద స్వామి దాన్ని మాన్పించారు. అయితే ఆయన హస్త కమలంతో సంయోగం వల్ల ఆ బాలుడు వేదాంగ పారంగతుడయ్యాడు. అది అతిశయోక్తి కాదు. ఎందుకనంటే దత్తాత్రేయ స్వరూపులైన శ్రీపాదుడు ఆ జీవిత చరిత్రలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇట్టి అద్భుత లీలలు ఈ 3 అధ్యాయాల్లో చూడవచ్చు. నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు? అసలు భగవద అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమిటి? ఇప్పుడు నామధారకుడు ఏమని అడిగాడంటే సిద్ధుణ్ణి, ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడు గోకర్ణ క్షేత్రంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? మరి అంత భగవద్ అవతారం అయినప్పుడు ఆయన మళ్ళీ పుణ్యక్షేత్రాలు తిరగడం ఏంటి? సామాన్య మానవులు తిరిగారంటే అర్థం ఉంది. నాకు ఈ సందేహాన్ని నివృత్తి చేసి అటుపై శ్రీపాద చరిత్ర గురించి తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పాడు. శ్రీపాద స్వామి గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించాడు. తర్వాత శ్రీశైలం వెళ్ళాడు. అక్కడ 4 నెలలు ఉన్నాడు. భక్తులను అనుగ్రహించి అక్కడి నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురువపురం వెళ్ళాడు. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళిపోయి 4 నెలలు ఉన్నాడు. ఆయన భక్తులను అనుగ్రహించాడు.
నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి అక్కడ కురుపురం వెళ్ళిపోయాడు. అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. మనం శ్రీశైలంలో చూస్తాం, రెండు నదులు కలుస్తాయి అక్కడ. దానికి తోడు భగవంతుడైన శ్రీపాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయటం వలన ఆ క్షేత్రం లోకవిఖ్యాతమైంది. ఎప్పుడైతే శ్రీపాదుడు అక్కడ అడుగు పెట్టాడో అక్కడే 4 నెలలు ఉన్నాడు కాబట్టి అది లోకవిదితమైంది. శ్రీశైలం అంటే చాలా ఫేమస్ కదండి. ఎంతో మంది మహాత్ములు అక్కడ ఉన్న నల్లమల అడవుల్లో ఇప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉంటారు. అసలు ఆ అడవుల్లోకి ఒకప్పుడు నల్లమల అడవుల్లోకి ఇంకెవ్వరు రారని చెప్పి అనేక రకాలైన విద్రోహ శక్తులు అంటే నక్సలైట్లు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేటట్టు బోలెడు మంది మహాత్ములు చూసామని చెప్తారు. ఎంతో మంది మహాత్ములు ఎక్కడెక్కడో వాళ్ళు తపస్సు చేస్తూ వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళ నెగటివ్ ఇదంతా ఉంటే ఇంకా లోపలికి అంటే ఎవ్వరు దూరని ఆ ప్రదేశాల్లోకి, ఇంకెవ్వరు పాదయాత్ర కూడా చెయ్యలేని ప్రదేశాల్లోకి ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎలా వెళ్ళగలుగుతున్నారండి? ఇన్ని సౌకర్యాలు ఉండగా కూడా మనం కాసేపు ధ్యానం చేయలేకపోతున్నాం. మరి వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతున్నారంటారు? అంటే ఆ శక్తి అంత తపస్సు ఏంటి, తపించటం, అంత భగవంతుడి కోసం అంత తపించటము. ఈ శరీర ధ్యాస ఉండదు ఇంకా. అంత తపించారు కాబట్టి శరీర ధ్యాస లేకుండా చేస్తున్నారు. అయితే ఆయన ఆ ఆ లో శ్రీశైలంలో ఆ లోపల ఉన్నాడు ఆయన. ఇప్పుడు దాన్ని కురుగుడ్డి అంటున్నారు. అక్కడ శ్రీపాద స్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వ కామ్యాలు సంప్రాప్తమవుతాయని, ప్రతి కోరిక తీరుతుందని చెప్తున్నారు. అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యమైపోయారు. మరొక అవతారం అక్కడ ధరించారు. ఆయన ఇప్పటికీ ఆ కురుపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. సో ఎక్కడ నుంచి ఆయన ఎండ్ అయిపోయారంటే కురుపురం నుంచి ఆయన ఏం చేశారంటే గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. కానీ ఆ అవతారం చాలించారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాల్లో సర్వతీర్థాలు ఉన్నాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నింటినీ పావనం చేయడానికి ఆయన క్షేత్రాల్లోకి వెళ్ళాం. మనం పావనం అవడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్తాం. కానీ వాళ్ళ పాదంతో పుణ్యక్షేత్రాలని పావనం చేయడానికి మహాత్ములు తిరుగుతారు. మనం అలా పోల్చేసుకోకూడదండి. మనం ఎలా పోల్చేసుకుంటామంటే మనం ఒకటే అన్నట్టు పోల్చేసుకుంటాం. వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే లోక కళ్యాణం కోసం చేస్తారు. చేసి ఆ పుణ్యాన్ని అక్కడ ఇస్తారు. ఆ పుణ్యాన్ని తెచ్చుకోవడానికి మనం వెళ్తాం. అది తేడా. అంటే మనం చేసిన పాపాలు కరిగించుకోవడానికి మనం వెళ్తే ఆ ప్లేసులు ఇంకొంచెం శుద్ధి చేయడానికి వాళ్ళు వెళ్తారు. అందుకని సర్వతీర్థాలు ఆయన పుణ్యక్షేత్రాలన్నీ పావనం చేయడానికి వెళ్ళాడు ఆయన. ఆయా క్షేత్రాల్లో ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా వెళ్ళాడు. అక్కడ బోళంత తపస్సు చేస్తూ ఉంటారు మహాత్ములు. అవతార పురుషుల కోసము లేకపోతే మహాత్ములు వాళ్ళ యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడి నుంచి బయటికి రాలేరు కదండి. అందుకని సాధకుల దగ్గరికి స్వామి తప్పనిసరిగా వస్తాడంట. అందుకని వాళ్ళు అలాగా వెళ్ళి వాళ్ళకి దర్శనం ఇవ్వడం కోసం ఆ భూమి పునీతం అవడం కోసం, పవిత్రం అవడం కోసం తిరుగుతూ ఉంటారు. ఆ పాపాలు చిరకాలం కడిగివేయడానికి, దానివల్ల పుణ్యనదుల్లో తమను సేవించిన భక్తుల పాపాలను కూడా చిరకాలం కడిగివేయడం వలన చివరికి అవే మలినమవుతాయి. కాబట్టి అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవుతాయి. మనం వెళ్ళి పుణ్యక్షేత్రాల్లో నదీ స్నానాలు చేసేస్తూ ఉంటాం కదండి. చేసినప్పుడు మన నుంచి వచ్చిన నెగిటివ్ అంతా గంగ నిండా ఉంటుంది. దాన్ని కూడా తీసేయడానికి వెళ్తారంట. మనం ఏమనుకుంటాం, మహాత్ములు స్నానం చేశారు కాబట్టి ఆ వెంటనే చేసేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది అంట. మరి నువ్వు ఇక్కడ నీ నెగిటివ్ని కూడా తీసేసి పాపం చేస్తున్నావు. అది తెలియదండో. నా సంగతే అనుకునేవాడికి ఇవన్నీ అర్థం కావు. నా సంగతి నేను చూసుకుంటానండి, మిగతా అంత నాకెందుకు, అది పాడైపోతే నాకెందుకు. అంటే ఇంతమంది మహాత్ములు పవిత్రం చేసిన ప్లేస్ని అపవిత్రం చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే, యాత్రకు వెళ్ళి సెల్ ఫోన్ వేసుకుని కూర్చుంటారు. యాత్రకు వెళ్ళి ప్లాస్టిక్లన్నీ పడేస్తారు. యాత్రకు వెళ్ళి నదులన్నీ మురికి చేసేస్తారు. యాత్రకు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఆహారం తినేసి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. వదిలేయడం అంటే మన నుంచి మనం తిన్న ఆహారం మళ్ళీ మలినం రూపంలో బయటకు వచ్చేస్తుంది కదండి. యాత్రకు వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండాలండి. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. భలే చెప్పారండి. ఎలా తిరుగుతారు
అందుకని అక్కడ కూడా తిండే తినడం, మళ్ళీ నీ నుంచి మలినాలు బయటకు వదిలేయడం, భూమిని అపవిత్రం చేయటం, చాలా దారుణం అదంతా కూడా. కాబట్టి ఈ శ్రీపాదులు వృత్తాంతంలో ఇవన్నీ వివరించారు, శ్రద్ధగా వినండి. కురుపురంలో వేద విధుడైన ఒక సద్బ్రాహ్మణుని భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలంలోనే చనిపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రారబ్ధాన్ని మనం చెప్పలేమండి. ప్రారబ్ధము మోసుకుని తెచ్చుకుంటాడు, ఆ మోసుకున్న దాన్ని ఇప్పుడు అనుభవిస్తాడు. ఆవిడ అలాగే ఏం చేసింది, ఇప్పుడు పతివ్రతే, కానీ పూర్వజన్మ కర్మ ఒకటి వెంట తెచ్చుకుంది కాబట్టి ప్రతిసారి పిల్లలు పుట్టడం చనిపోవడం, పిల్లలు పుట్టడం చనిపోవడం. ఆమె ఏం చేసింది, ఎన్నో దానాలు చేసింది, వ్రతాలు చేసింది, ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది, కానీ ఆ కర్మ మోసుకు తెచ్చుకుంది కదా, ఆ మోసుకు తెచ్చుకున్న దాని వల్ల ఫలితం లభించట్లేదు. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు, కానీ దురదృష్టవశాస్తు ఆ పిల్లవాడు కూడా స్తబ్దుడైపోయాడు, బుద్ధిహీనుడిగా ఉన్నాడు, జడుడై ఉన్నాడు. కళ్ళు చేతులు బాగున్నంత మాత్రాన బుద్ధి పనిచేయకపోతే, ఎప్పుడైతే ఆ పిల్లవాడు అలా స్తబ్దత, బుద్ధిహీనుడై జడుడై ఉన్నాడు, అయినప్పటికీ లేక లేక కలిగిన సంతానం వల్ల తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచారు. ఆ పిల్లవాడు 8వ సంవత్సరం వచ్చింది, రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూశాడు. కానీ ఆ మందమతి ఎంతకాలానికి ఒక్క వేద మంత్రమైనా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనికి బుద్ధి వస్తుందేమో, బుద్ధిమంతుడిగా చేయాలని తండ్రి అతన్ని కొడుతూ ఉండేవాడు. అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, వీడు లేక లేక కలిగిన సంతానం, వీడిని కొట్టడం ఏమిటి అని భర్తని ఆపేది. మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం, వీనికి విద్య రాకున్నా సరే మీరు వాడిని కొట్టవద్దు, బ్రతికినంతకాలం వీన్ని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి, అతనుకున్న మందబుద్ధే అతనికి చాలు, ఇంక మళ్ళీ మీరు కొట్టి హింసించడం ఏంటి, బ్రతికినన్నాళ్ళు వాడిని అలా ఉంచండి అని చెప్పింది ఆవిడ. ఇక మీదట మీరు వాడిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అని ఆ భార్య చెప్పింది. బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగళస్తనం వలె వ్యర్థుడని తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు. ఎందుకని అంటే అతను మందబుద్ధి గలవాడు, అతన్ని నేను దండించటం ఏంటని చెప్పి ఊరుకున్నాడు. అయితే ఆ మానసికంగా అతను తన కొడుకు ఇలా ఉన్నాడని బాధపడి దిగులుతో మరణించాడు. దిక్కులేక అతని భార్య ఏం చేసింది, భిక్షాటన చేసింది, ఆ పిల్లవాడితో సహా భిక్షమెత్తుకోవడానికి బయలుదేరింది. కానీ ఆ పిల్లవాడు అలా రాడు కదండి, వాడు ఎక్కడ ఒక చోట ఉంటే ఈవిడ భిక్షాటనెత్తి ఆ భిక్షంతోటి ఆ పిల్లవాడిని పోషించింది. అయితే పండితులందరూ కూడా బాధపడేవారు, అరే బ్రాహ్మణ స్త్రీ భిక్షమెత్తుకుంటోంది, ఓరి పండిత పుత్ర నీ బ్రతుకు వ్యర్థం, నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు, ఎందుకని నీ తల్లి బిచ్చమెత్తుకుంటే నువ్వు కూర్చుని తింటున్నావు, నీకు సిగ్గు లేదా, నది నుండి మంచినీరు మోసైనా బ్రతకవచ్చు కదా, నువ్వు వయసులో ఉన్నావు, తల్లి భిక్షమెత్తుంటే అది తింటున్నావు, కనీసము నువ్వు మా కులానికి చెడ్డ పేరు తెస్తున్నావు, కనీసం నది నుంచి నీళ్లు, అప్పుడు ఇలా కుళాయిలు కాదు కదండి, నది నుంచి నీళ్లు మోస్తే ఎంతో కొంత దక్షిణ ఇచ్చేవారు, అలా నీళ్లు మోసైనా సరే నువ్వు బ్రతకొచ్చు కదా, నీ వలన నీ పితృదేవతలు కూడా అధోగతి అయిపోతున్నారు, ఎందుకని ఒక తల్లిని బాధ పెట్టిన పాపము వెనక తరానికి అందరికీ అంటుకుంటుంది. కాబట్టి ఆ తండ్రి కూడా ఇతని వల్ల బాధపడుతూ మరణించాడు, కాబట్టి పితృదేవతలు కూడా అధోగతి కలుగుతుంది, నీ బ్రతికేమి ప్రయోజనము, పవిత్రమైన భిక్షావృత్తి నీ వంటి అసమర్థుడికి కూడా తాగదు, భిక్షావృత్తి కూడా పవిత్రమే ఒకప్పుడు అండి, కాబట్టి నువ్వు అపవిత్రుడు, అది కూడా అడుక్కుని తినడానికి పనిచేయు, కష్టపడమని చెప్పారు. ఇలా బ్రతికే కంటే, లేదా ఇలా అలాగ కూడా నువ్వేం చెయ్యకపోతే ఇలా బ్రతికే కంటే కృష్ణానదిలో దూకి చావరాదా అని అన్నారు. చివరికి ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలిసి నది వైపుకి పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన ఆ తల్లి కూడా నిస్సహారై తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాదస్వామి ఎదురై అతనిని నిలిపి, బ్రాహ్మణుడా తొందరపడవద్దు, పూర్వకర్మ పాపం వల్ల నువ్వు ఈ దుస్థితి నీకు దాపరించింది, దానికి తోడు నువ్వు ఇప్పుడు బలవంతంగా మళ్ళీ మరణిస్తున్నావు, ఆత్మహత్య మహాపాపము,
అని అంటే ఎందుకు పాపం అండి? ప్రతి ఒక్కళ్ళు ఇదొకటి పలుకుతారు అంతే, ఆత్మహత్య మహాపాపం అని. అంటే అక్కడ ఆత్మహత్య అన్నారు, అందుకే నువ్వు హత్య చేసుకుంటున్నావు అనలేదు. అంటే ఆ సోళ్ళు శరీరాన్ని తెచ్చుకుని వచ్చింది. ఎందుకు? పూర్వజన్మ కృతం పాపం, పూర్వజన్మ కర్మలన్నీ వదిలించుకోవడానికి, ప్రారబ్ధం వదిలించడానికి సోళ్ళు ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తూ ఒక జ్ఞానప్రధానమైన జన్మని తెచ్చుకుని వచ్చింది. అంటే అందుకే మన సోలు గర్భాన్ని ఎంచుకున్నప్పుడు ఆ గర్భంలో నీ ప్రమేయం ఏమీ లేదు. అది గర్భంలో ప్రవేశిస్తుంది, గర్భంలో శరీరము రూపుదాల్చుకుంటుంది. రూపుదాల్చుకుని జ్ఞానప్రధానమైన జన్మకొచ్చి అనేక జన్మల పూర్వపాపాన్ని వదిలించుకోవడానికి ఈ జన్మ ఉపయోగపడాలి. కానీ ఈ జన్మలో మళ్ళీ శరీర భోగం కోసమో లేకపోతే మానసిక ఒత్తిళ్ళ కోసమో మనం ఈ శరీరాన్ని బలవంతంగా తీసేస్తాం. తీసేస్తే అది, అందుకుని నువ్వు చనిపోయేవనరు, ఆత్మహత్య అంటారు. ఆ మరణము ఆత్మకి హత్య లాంటిది. నువ్వు మనుషుల్ని హత్య చేస్తే ఒక పాపము, ఆత్మహత్య మహాపాపము అన్నారు. అంటే మనుషుల కంటే కూడా ఆత్మని మనమే, అది తెచ్చుకున్న శరీరాన్ని మనమే బలవంతంగా తీసేసాం కాబట్టి అది అనేక జన్మల పాపం ఇంకా ఉంటుంది. ఎందుకనంటే శరీరం లేక ఆ సోళ్ళు విపరీతంగా బాధపడుతుంది. అందుకని శ్రీపాద స్వామి ఆ బాలుడిని ఆపి, నాయన నువ్వు తొందరపడకు, నీకొచ్చిన ఇప్పుడు ఈ ఆపదంతా పూర్వకర్మ వల్ల వచ్చింది. నీ దుస్థితి ఇదంతా దాని వల్ల దాపరించింది. మరి ఇప్పుడు దానికి తోడు, ఇప్పుడు అది ఎలాగో ఉంది, అది పోగొట్టుకోలేకపోయావు నువ్వు, అది ఎలాగో ఉంది, దానికి తోడు మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటున్నావు. చేసుకుంటే నువ్వు బలవంతంగా మరణిస్తే కనుక మళ్ళీ నువ్వు ఇప్పుడు బ్రాహ్మణుడి కింద పుట్టావు. బ్రాహ్మణుడి కింద పుట్టి మళ్ళీ ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అని నివారించాడు, నివారించడానికి చూశాడు. అలాగే నువ్వు జీవించాల్సి ఉంటుంది ఇప్పుడు. ఎంతటి కష్టాలైనా ఓపికతోటి అనుభవించి, అనుభవిస్తే కనుక పాతకర్మ అంతా వదిలిపోతుంది. ఆ దుష్కర్మ నుంచి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది. కానీ పాత కర్మ వదలట్లేదు, కొత్త కర్మ చేయకూడదు. ఇది చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. తట్టుకోలేక ప్రారబ్ధాన్ని తట్టుకోవాలంటే బలం కావాలండి. ఆ బలం ఒక్క స్పిరిచువల్లోనే ఉంటుంది. మన మహాత్ములందరూ అందుకే మనకి ఇన్ని రకాలైన ఆధ్యాత్మిక అనేక, అంటే అనేక అవసరాలకి అనేక రకంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారు. తట్టుకోలేరని చెప్పి అన్నింటికి పూజ కానీ, జపం కానీ, ధ్యానం కానీ, ఉపాసనలు కానీ, గురువులు కానీ, సత్సంగాలు కానీ, సత్పురుషుల సాంగత్యం కానీ, అన్నీ కూడా ఆ ప్రారంధము యొక్క బలం తగ్గి, ఆ బలహీన మానసికంగా ఒత్తిడి తగ్గి, దాని నుంచి కొత్త కర్మ చేయకుండా నిలబడి ప్రారంధాన్ని అనుభవించే శక్తి, ధైర్యము అన్నీ ఆధ్యాత్మికంలోనే వస్తాయి, ఇంకో దాంట్లో రావు. ఎలా అంటే మనము ఈ శరీరాన్ని చూసుకుని నామరూపాలతో జీవిస్తాం కాబట్టి, కానీ నీ శక్తి, నీ చైతన్యము ఏమిటి అనేది తెలియచేస్తే దీని మీద వచ్చేవన్నీ కూడా చాలా చిన్నవి కింద కనిపిస్తాయి. కాబట్టి అది శ్రీపాదులు వారు అతన్ని ఆపి, అంబిక శ్రీపాద స్వామికి, అంటే తల్లిని, వెనకాలే తల్లి కూడా వస్తుంది కదా, ఆవిడి శ్రీపాద స్వామికి నమస్కరించి, స్వామి ఒక వంక భర్తను కోల్పోయాను, మరో వంక వ్యర్థుడైన ఈ పుత్రుడు వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపం అని లోకులు అంటున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగింది ఏమున్నది అన్నది ఆవిడ. ఆమె మాటలు విని కరుణార్ధ హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మ, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే కానీ వేరే ప్రయోజనమేముంది? కనుక నువ్వు మిగిలిన జీవితం అంతా శివ పూజలో గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలుగుతావు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దాని వలన ప్రయోజనమేమో నాకు తెలియదు, దయచేసి వివరించండి అంది. నీకు అమ్మా, నువ్వు ఆత్మహత్య మహాపాపము, దాన్ని నువ్వు అధిగమించాలంటే నువ్వు శివ పూజ మొదలుపెట్టు.
ఈ జీవితమంతా శివ పూజలో గడుపు, వచ్చే జన్మలో నాలాంటి పుత్రుడు జన్మిస్తాడు అన్నప్పుడు దాన్ని ఇంకా వివరించమంటోంది ఆవిడ. శ్రీపాదస్వామి అమ్మ ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు అనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకుని దాన్ని ఎలాగైనా చేజెక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకగ్ర మనస్కులై పద్రోష కాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు పద్రోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూసి ఆ పట్టణంలోని గోపబాలకులు కూడా తమ ఇళ్లల్లో ముంగిళ్ళలో ఆకులతోనూ పువ్వులతోనూ పూజ చేశారు. వారి తల్లుల పిల్లల భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాణ్ణి బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. ఉజ్జయిని పట్టణంలో చంద్రసేనుడు అనే రాజుకి ఆ మణి చింతామణిని పొందాడు. అంటే అతని మిత్రుడు మణిభద్రుడు అనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ తెలుసుకుని ఆ లెక్కకు మీరు ఉంది కాబట్టి కొందరు రాజులు ఏం చేశారంటే అందరూ కలిసి మొత్తమే తమ బలాలతో యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేన మహారాజు ఇద్దరు ఏం చేశారంటే శివ పూజ మొదలుపెట్టారు. అది చూసి ఆ ఆ రాజ్యంలోని ప్రజలు అందరూ కూడా పిల్లలు పూజ చేయటం మొదలుపెట్టారు. ఎలాగా ఆకులతో పువ్వులతోటి వాళ్ళు పిల్లలు పూజ చేస్తున్నప్పుడు తల్లులు భోజనం కోసం అని ఇళ్లలోకి వాళ్ళని లాక్కుపోయారు. అందులో ఒక తల్లి ఏం చేసిందంటే ఆ పూజా సామాగ్రిని లాగివేసి బలవంతంగా తోసేసి ఆ పిల్లవాడిని లాక్కొచ్చేసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడైపోయాడు. అంత బలంగా చేశాడు పూజ. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతన్ని ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు వత్స, భక్తి చేత నీవు నా సాయుధ్యాన్ని పొందగలిగావు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానం చూసింది కనుక మరుజన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అక్కడున్న లింగము దివ్య తేజస్తో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులందరూ ఇది చూసి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలుచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజల్లో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలిచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారందరూ సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. వాళ్ళు అందరూ యుద్ధానికి అందరూ కలిసి వచ్చారు. అయితే ఈ పిల్లవాడు ఎప్పుడైతే ఇలా చేశాడో, ఆత్మహత్య చేసుకోబోయాడో, శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన నువ్వు ఏమి తప్పు చేయలేదు, నీ తల్లి అలా చేసింది, కానీ నీ తల్లి కూడా మరు జన్మలో మంచిగానే పుడుతుంది, కాబట్టి నువ్వు నా సాయుధ్యాన్ని పొందుతావు. నీ తల్లి తెలియక ఈ అపరాధం చేసింది కాబట్టి ఆవిడ అర్చన విధానం చూసింది కనుక నువ్వు చేస్తున్నప్పుడు చూసింది కాబట్టి మరు జన్మలో ఆవిడ కూడా మంచి జన్మ పొందుతుంది అని వరమిచ్చి అంతర్ధానం అయిపోయాడు. అయితే మరి అక్కడ పూజ చేసిన చోట ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అక్కడున్న లింగాలని దివ్య తేజస్తో వచ్చేసి వెలిగిపోయినాయి. యుద్ధానికి వచ్చిన ఈ రాజులందరూ అది చూసి ఆశ్చర్యపోయి రాత్రిపూట సూర్యుడి కిందకు వచ్చేసాడు అనుకున్నారు. అంతటి తేజస్సు వచ్చింది అనుకుని వాళ్ళు చూస్తే అక్కడ ప్రజలు పూజ చేస్తున్నారు తప్పించి సూర్యుడి కిందకి రాలేదు. ఆ పూజకి ఆ లింగాలన్నీ అంతటి తేజస్తో ఉన్నాయని తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఓ ప్రజలందరూ కూడా ఇంత పూజ చేసేస్తున్నారంటే ఆ రాజులు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి ఆ చంద్రసేన మణిభద్రుల్ని దర్శించడానికి వచ్చారు. ఈ కత్తులు కింద పడేసి దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. చంద్రసేనుడికి ఇదంతా తెలియదు. అప్పుడే పూజ ముగించుకుని రాజులు చెప్తే విన్నాడు. విని అరే మా రాజ్యంలో ఇంతలా వచ్చిందా, అయితే నా ఈ శివలింగం కూడా అంతే ప్రకాశం వస్తోందని చెప్పి ఆయన ఏం చేశాడు, వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ ప్రదేశానికి చూడడానికి వెళ్ళాడు. ఆ దివ్యలింగాన్ని చూసి ఆనందించేశాడు, దాని తేజస్సును చూసి ఆనందించాడు. ఆ గోపబాలుణ్ణి
చూసి అతను చెప్పగా ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. కొన్ని గోవుల్ని, గోపాధిపత్యం అంటే ఆ గోవుల యొక్క ఆధిపత్యము అంటే గోశాలలు ఉండేవి కదండి రాజులకి, ఆ గోశాలకి అధిపతిని చేసేసాడు. చేసి కొంత ధనం కూడా ఇచ్చాడు. తర్వాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకి జనని అయ్యింది. ఆ పూజ చూసి నందుకే ఆవిడ యశోద అయ్యింది. యశోదయి మరి విష్ణువు అవతారం కదండి కృష్ణుడు, కృష్ణుడు జనని అయింది కనుక అమ్మ శివపూజ మహిమ వలన మరుజన్మలో కూడా నువ్వు అలాగే అవుతావు. కాబట్టి ఈ భిక్షాటన తల్లి ఈవిడికి చెప్తున్నాడు, శ్రీపాదుడు చెప్తున్నాడు కదా, అది అంబిక, అంబిక అనే బ్రాహ్మణ స్త్రీకి శ్రీపాదుడు చెప్తున్నాడు ఇదంతా. కాబట్టి నువ్వు కూడా అలాగే అవుతావు. ఇప్పుడు అర్జెంటుగా నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు. నువ్వు బతుకున్నంత వరకు శివపూజ చెయ్యి. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, మరి ఈ జీవిత విశేషం నేనెలా, ఈ జీవితాన్ని మరి నేను ఎలా గడపాలి? నువ్వు చెప్పింది బాగానే ఉంది, మరి అదంతా వచ్చే జన్మలో వస్తుంది, కానీ ఈ జన్మలో ఈ జీవితాన్ని ఎలా గడపాలి అని అడిగింది. మహానుభావ, అందరి పరిహాసాలకు గురవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో నాకు తెలీదు, కాబట్టి నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఇప్పుడు తర్వాత సంగతి నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఈ పిల్లవాడిని కాపాడాలి, నన్ను నేను కాపాడుకోవాలి, మరి నేను శివపూజ ఎలా చేస్తాను? కాబట్టి నువ్వు తెలియచేయమంది. ఆ కరుణా సముద్రుడు హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి 3 సార్లు ప్రణవం ఉచ్చరించాడు. అంటే 3 సార్లు ఓంకారం చెప్పాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతన్ని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మ దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు, వచ్చే జన్మలో నా ఎంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితరాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది. శ్రీపాదుడు ఆ ఆ బాలుడి నెత్తి మీద చేయి పెట్టి 3 సార్లు ఓంకారం చెప్తే ఆ ఓంకారంతో అతను బృహస్పతి అంతటి జ్ఞాని అయ్యాడండి. జ్ఞాని అయ్యి, ఓంకారం చాలా మహిమ గలదండి, దాని తరంగము చాలా శుద్ధి చేసుకుంటూ వెళుతుంది. అందుకని ఓంకారాన్ని మహామంత్రము అన్నారు. అలాంటి మహామంత్రము శ్రీపాదుడు అంటే ఆయన అంతటి గొప్ప ఆయన అతని చెయ్యిని అతని తల మీద పెట్టి ఓంకారం చేశాడు. వెంటనే ఆ బాలుడు అంత గొప్పవాడయ్యాడు. ఆ తల్లి తోటి ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు దుఃఖం విడిచి నీ జీవిత శేషం అంతా, జీవితకాలం అంతా శివ పూజలో గడపమ్మ, వచ్చే జన్మలో మళ్ళీ నా అంతటి కుమారుడు పుడతాడని వరమిచ్చాడు. దాంతో ఆవిడ శివార్చనలోకి వెళ్ళిపోయింది. అది 8వ అధ్యాయము గురు చరిత్రలో మీకు 8వ అధ్యాయము తెలియజేయడం జరిగింది. చాలా సంతోషము. నమస్తే.